రైతు సమాచార భాగంలో 13వ వారం 13వ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు 9/10/2023 అనగా ఈనాడు డ్యాముల్లో ఉన్న నీటి నిల్వల గురించి తెలుసుకుందాం. మనకి మొదటిగా ఆల్మాటి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 120 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 11,901 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 605 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత డ్యామ్ జురాల డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.36 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 6,594 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 13,100 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 90.31 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 6,990 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 6,990 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత తుంగభద్ర డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 52.17 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 3,270 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 13,510 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 88.26 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 39,872 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 159.88 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 16,591 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 12,209 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత పులిచింతల ప్రాజెక్ట్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.14 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 500 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 200 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత ప్రకాశం బ్యారేజీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.03 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 5,832 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 6,087 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత ఏలేరు రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.52 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 1,790 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో వచ్చేసరికి 750 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత బ్రహ్మసాగర్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.77 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 444 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత తాండవ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 4.96 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.53 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 159 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో వచ్చేసరికి 487 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత గుండ్లకమ్మ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 3.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.53 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు. తర్వాత తోటపల్లి బ్యారేజీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 2.51 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.93 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 2,682 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,346 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత గొట్టా బ్యారేజీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 0.61 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.61 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 5,672 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 5,672 క్యూసెక్కులుగా ఉంది.
తర్వాత సొమ్మశీల రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.89 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 3186 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 615 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత కండలేరు రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 68.03 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.68 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 140 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత గండికోట రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.34 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు. తర్వాత వెల్లగోడ్ బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.61 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 2190 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత పెన్నా అహోబిలం రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.36 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 316 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 110 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత చిత్రవతి బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.98 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 40 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత మైలవరం రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 9.98 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.15 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 346 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత పైడిపాలెం బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.05 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 35 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత సర్వరాజసాగర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 3.06 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.78 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 30 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత అల్గనూర్ బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.03 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు. తర్వాత వామికొండ సాగర్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 1.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.45 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 5 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత ఎల్లన్నూర్ ఎస్ఆర్2 డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 0.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.24 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 12 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు. మనకి చివరిగా తిమ్మాపురం డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.27 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 13 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో వచ్చేసరికి ఏం లేదు. ఇది మరి మన రైతు సమాచారం. వచ్చే వారం అనగా మరింత సమాచారం ఇవ్వడం జరుగుతుంది.